అర్థమైంది కదా. కానీ ఏది ఎందుకు చెప్పారు, ఏది ఆపద్ధర్మం, ఏది అసలు ధర్మం, ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నిట్లో గాడిని కట్టికూడదు. కనుకనే మనం చెయ్యాల్సినంత చెయ్యలేనప్పుడు చెయ్యగలిగినంత చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ మాట ఒక ప్రాస భూయిష్టంగా వినిపించింది, కానీ ఇది చాలా ముఖ్యం. చెయ్యాల్సినంత చెయ్యలేనప్పుడు చేయాల్సినంత చేసిన ఫలితం ఇస్తాడు. అందుకని చేసినంతే చెయ్యగలిగినంత కాదు అని ఎందుకు సరిపెట్టుకుంటాడు. నువ్వు చేయగలిగినంత చెయ్యి, నీ శక్తి వంచన లేకుండా. అందుకే మనకి యథాశక్తి అని ఒక మాట ఉన్నది. యథాశక్తి అన్న మాట అయినా త్రికరణ శుద్ధిగానండి. అది ఎంతవరకు యథాశక్తి అనేది కొలబద్దేది నువ్వే కొలబద్ద. నీ శక్తి ఎంతో నీకే తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు, నేను పెద్ద కర్మిష్ఠిని కానండి, అందుకే వ్రతాలు ఏం చేయనని. అసలు ఎవడైతే ముప్పూట్లో తింటూ ఉంటాడో, సమాజంలో బ్రతుకుతూ ఉంటాడో, ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవస్థలో బ్రతుకుతున్నాడో, మనందరం దానిలో ఉన్నామా లేదా చెప్పుకోండి. ఆదాన ప్రదానం, ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవస్థ బతుకుతున్నాం.